మరొకటి అధ్యక్ష, డ్రైన్స్ గురించి అడిగారు. డ్రైన్స్ గురించి ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ డ్రైన్స్ అనేది ఏంటంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ఏ రోజుకి ఆ రోజు ట్రీట్ చేసి పంపించాలి అధ్యక్ష. అది కాకుండా రైనీ సీజన్లో వచ్చే వర్షాన్ని బయటికి పంపించాలి. ఈ రెండింటికి ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్ ఉంటాయి అధ్యక్ష. ఈరోజు ప్రజెంట్ 46,960 కిలోమీటర్ల డ్రైన్స్ కావాలి అధ్యక్ష. దానికి గాను 23,350 కిలోమీటర్ డ్రైన్స్ ఉన్నాయి. మరొక 23,610 కిలోమీటర్ డ్రైన్స్ కావాలి. ఇందులో ప్రయారిటీలో హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ అని అవుట్స్కట్స్లో ఉండే డ్రైన్స్ అని పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో ఫస్ట్ ప్రయారిటీలో హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ ఉండే చేయటం కోసంగా యుఐడిఎఫ్లో 4,000 కోట్లు 26-27కి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న అధ్యక్ష. దాంట్లో 4,000 కోట్లు పెట్టాం. యాన్యుటీ అర్బన్ అథారిటీలో కలిసి మరొక 5,000 కోట్లు, 9,000 కోట్లతో దీన్ని టేకప్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇది టేకప్ చేయడానికి మరొక 3 నెలలు పడుతుంది అధ్యక్ష. ఇది కానీ టేకప్ చేస్తే హై డెన్సిటీ ఎక్కడైతే హౌసెస్ హై డెన్సిటీ ఉండే అక్కడ, మీడియం డెన్సిటీ ఉండే దగ్గర కచ్చా డ్రైన్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ డ్రైన్స్ అవుతాయి అధ్యక్ష. చాలామంది యూజీడీ అడుగుతున్నారు అధ్యక్ష. యూజీడీ నెట్వర్క్ ఈరోజు 3,245 కిలోమీటర్ల లెంత్ యూజీడీ ఉంది అధ్యక్ష. అయితే 2,809 కిలోమీటర్లు యూజీడీ వర్క్ జరుగుతుంది. అయితే బ్యాలెన్స్ 17,556 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. అది చేయాలంటే 34,000 కోట్లు అవుతుంది. ప్రజెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అది చేయటం కష్టం అధ్యక్ష. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే కొంది స్టెప్ బై స్టెప్ చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీపీలు ఏదైతే డ్రైన్స్లో వచ్చే వాటర్ని ట్రీట్ చేసి పంపించాలి 100% అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దానికి కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క డైలీ 1,800 MLD యొక్క వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది అధ్యక్ష. 702 MLD ఈరోజు ట్రీట్ చేసి పంపిస్తున్నాం. మరొక 1,098 MLD ట్రీట్ చేయాలి. దానికి యాక్చువల్గా 4,893 కోట్లతో యాక్చువల్గా ఆల్రెడీ టెండర్లు పిలిచాం అధ్యక్ష. అందులో కూడా అమృత్, ఏఐవి, యుఐడిఎఫ్, తర్వాత జీవీఎంసీ వాళ్ళ ఫండ్స్తో, మంగళగిరి వాళ్ళ ఫండ్స్తో టేకప్ చేసాం అధ్యక్ష. ఇవి కూడా రాబోయే 2 ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రోడ్ల విషయం అడిగారు. విశాఖపట్నం రోడ్స్ అవి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. అందులో ఒక్క రోడ్డు మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ అయ్యేదానికి ట్రై చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, లైట్స్ తీసుకుంటే అధ్యక్ష, ఈరోజు ఎల్ఈడి లైట్స్ భారతదేశంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది 2014-19లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు అన్ని లైట్స్ పోయినాయి అధ్యక్ష, ఒక్కటి కూడా లేదు. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించండి అంటే అప్పుడు యాక్చువల్గా ఈఎస్ఎల్ వాళ్ళతో కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళు కేవలం ఒక్క నెలలో 99,000 లైట్స్ని విశాఖపట్నంలో ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. వెంటనే వాళ్ళతో రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుని 1 ఇయర్లో పూర్తి చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 7 సంవత్సరాల కాంట్రాక్ట్ అధ్యక్ష. గత ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వక మెయింటెనెన్స్ ఆగిపోయింది. అయితే ఈ మధ్య వాళ్ళందరూ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈఎస్ఎల్ రావటం, వాళ్ళు డిస్కస్ చేస్తే ముఖ్యమంత్రి గారు కొంత ఫండ్ రిలీజ్ చేశారు అధ్యక్ష. మొన్న ఈ మధ్య 15 రోజుల క్రితం మళ్ళా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష 10 లక్షల లైట్స్కి. అది కూడా ఏంటంటే 50 లైట్స్కి ఒక బాక్స్ పెడతారు అధ్యక్ష. అంటే 50 లైట్స్లో ఏ ఒక్క లైట్ పోయినా అది ఇండికేషన్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈచ్ లైట్ ఇండివిజువల్ మానిటరింగ్ సిస్టమ్, ఏ లైట్కి ఆ లైటు, ఆ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మనకు ఒక 36 కోట్లు, ఇప్పుడు దాదాపు 105 కోట్లు ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది అధ్యక్ష. 36 కోట్లు సుమారుగా సేవ్ అవుతుంది. బెటర్ బ్రైట్నెస్ వస్తుంది. ఎందుకంటే అంతకుముందు దాంట్లో 125 లక్ష అయితే ఇప్పుడు 150 లక్షకి యాక్చువల్గా తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అక్టోబర్ లోపల స్టార్ట్ చేసి అక్టోబర్ లోపల ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్కోస్ అధ్యక్ష. ఇది 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ ప్రాజెక్టుని చేయమని చెప్పటం, నేను అనేక దేశ విదేశాల్లో ఉన్న పేదలకు ఉన్న ఇళ్ళని స్టడీ చేయటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరిస్తే ప్రతి తల్లి తన బిడ్డలతో
భర్తతో ఆనందంగా ఉండేటువంటి ఖర్చు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద ఈ టిట్కో హౌస్ని యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీతో, అదేవిధంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడు, అదేవిధంగా ఫ్రంట్ డోర్ అయితే టీక్ డోర్ పెట్టాము, మహిళలు వండుకునేది గ్రానైట్ స్టోన్ పెట్టాము, ఇలా అదేవిధంగా అటకలు పెట్టాము, వాళ్ళు అడిగిన ప్రకారం ర్యాక్స్ పెట్టాము. ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా 7 లక్షల హౌసెస్, 7 లక్షల 1,000 హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 5 లక్షలు గ్రౌండ్, 5 లక్షలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ చేసి తీసుకొని గ్రౌండ్ చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ఈ యొక్క హౌసెస్ని 2,61,000కి కుదించేసింది. ఇలాంటి అన్ని తీసేసింది అధ్యక్ష. ఎందుకు 2,61,000 ఉంచిందంటే గత ప్రభుత్వం ఆల్రెడీ 77,371 హౌసెస్ మేము పూర్తి చేసాం, పూర్తిగా 100%. 64,245 హౌసెస్ 75% నుంచి 90% పూర్తి అయిపోయినాయి. ఇది 2014-19లోనే. 41,610 హౌస్ 60 నుంచి 75% పూర్తయినాయి. కాబట్టి 60% పైన అట్లా అయ్యి ఉన్నాయి. కాబట్టి ఏమీ చేయలేక 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేస్తే చేసింది అనేక సమస్యలు క్రియేట్ చేసి వెళ్ళింది. అది రంగులు మార్చింది, చక్కటి రంగులు అధ్యక్ష. ఆ రోజు అంటే నేను చెప్తున్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేలు మన ఎల్లో కలర్ తెలుగుదేశం పార్టీ కలర్ వేస్తానంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా. నాకు ఒకటే కావాలా, ఏ విధంగా అయితే బయట అపార్ట్మెంట్లలో కలర్స్ ఉంటే అలా కలర్స్ ఏమంటే ఒక్కొక్క ఏరియాలో 163 ప్లేసులు అధ్యక్ష, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన కలర్స్ని డిజైన్ చేసి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ వైసీపీ కలర్స్ వేసి ఎందుకు వేస్తే తెలియదు. సరే వేస్తే దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు వచ్చాక ఆ కాంట్రాక్టర్ లవోదివి కట్టుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా కలర్లు వేశారు. దానికి దాదాపు 160 కోట్లు అవుతుందని యాక్చువల్గా మన వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. కాంట్రాక్టర్లు అయితే 300 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. అలా అదొక సమస్య చేశారు. తర్వాత అధ్యక్ష ఇందులో 300, 365, 430 3 కేటగిరీల్లో యాక్చువల్ అధ్యక్ష 300 వాళ్ళు అయితే కేవలం యాక్చువల్గా తక్కువ అమౌంట్తో, అదేవిధంగా 365 అయితే ఫస్ట్ 50,000 అడ్వాన్స్ కట్టమన్నాం అధ్యక్ష. అదేవిధంగా 430 అయితే 1,00,000 కట్టమన్నాం. గత ప్రభుత్వం వచ్చి ఆ 50,000 కాదు 25,000 అన్నారు, 1,00,000 కాదు 50,000 అన్నారు. జీవో ఇచ్చిపోయారు అధ్యక్ష, డబ్బులు ఇవ్వాల. ఈరోజు వాళ్ళందరూ డబ్బులు అని తిరుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే సభ్యులు కూడా చెప్పారు, దాని మీద కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి చేయటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇళ్ళు కట్టకుండా వాడి మీద లోన్ రైట్ చేశారు. వాళ్ళకి బ్యాంకు లోన్లు ఎన్పిఐ అయిపోయినాయి వాళ్ళ అకౌంట్స్. ఈరోజు మళ్ళీ మేము కొత్తగా కట్టేవాటికి లోన్స్కి పోతే బ్యాంకులు లోన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే గత ప్రభుత్వం చేసిన తప్పులకి పేదలు ఇబ్బంది పడకూడదని 143 కోట్లు వాడి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టింది అధ్యక్ష. అదేవిధంగా 14-19లో లాటరీ అలాట్ చేస్తే కొందరు క్యాన్సిల్ చేశారు, వాళ్ళు వచ్చి జరుగుతున్నారు.